కింగ్ ఆఫ్ ద వెజిటేబుల్ అంటారు ఈ వంకాయకి. కానీ వంకాయ అంటే చాలా మందికి పడదు, అలాగే నచ్చదు. నాకేమో వంకాయ అంటే చాలా ఇష్టము. రోజు చేసినా కూడా తినేస్తాను. కూరగాయల్లోనే నీకు ఏది ఇష్టము అని అడిగితే మేబీ ఈ వంకాయనే చెప్తానో ఏంటో, అంత ఇష్టం అన్నట్టు. ఈ వంకాయలతో రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఈరోజైతే వంకాయ మసాలా తవా ఫ్రై అయితే చేద్దాము. ఇదైతే ఉత్తిదే తినేయచ్చు స్నాక్స్ లాగా, లేదంటే సైడ్ డిష్ లాగా కూడా నంచుకోవచ్చు. స్లైసెస్ లాగా కట్ చేసుకున్న వంకాయ పీసెస్ని ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి, లేదంటే చేదొచ్చేస్తాయి నల్లగా అయితే కలర్ అనేవి. ఈ పేస్ట్ని ఈ విధంగా పీసెస్కి మొత్తానికి అప్లై చేసుకోవాలి. ఈ పేస్ట్లో నేను ఏమేమి వేసానంటే అన్ని స్పైసెస్ వేసానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే నూనె, పెరుగు వేసుకొని కొంచెం శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటే మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. పీసెస్కి బాగా పట్టించుకొని దోశ తవ మీద లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పీసెస్ని సెట్ చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా, అంటే వంకాయ ముక్క సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే వేడివేడిగా హెల్దీగా టేస్టీగా ఈ వంకాయ తవా ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వంకాయ నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఈ వంకాయ తవా ఫ్రైని చేసి పెట్టండి, వాళ్ళకు కూడా ఫేవరెట్ అయిపోతుంది. ఇంతకీ మీకు ఈ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం.